డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం జవేరి గారు. నమస్తే సిరి గారు. సో మహిళలందరికీ కూడా ఇంటి నుంచి వ్యాపారం చేసుకోవాలి, అది కూడా చాలా తక్కువ పెట్టుబడితో, వాళ్ళకు వచ్చిన వంట రిలేటెడ్గా అయితే ఇంకా బిజినెస్లో ఇంకెక్కువగా గ్రో అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి, సో అలా ఎవరైనా కూడా ఇంటి నుంచి స్టార్ట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి చాలా కొత్తగా, అంటే చాలా వరకు బిజినెస్ ఇంటి నుంచి తయారు చేసుకునేవి మీరు చెప్పడం జరిగింది. అలా కాకుండా కొంచెం కొత్తగా ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్కి సెట్ అయ్యేలాగా అంటే ఏ బిజినెస్ ఐడియాని సజెస్ట్ చేస్తారు మేడం? సిరి గారు, ఫ్రాంచైజ్ కానివ్వండి, తర్వాత బిజినెసెస్ కానివ్వండి, చాలా ఉన్నాయి. కాకపోతే ఇంట్రెస్ట్ ఆఫ్ ది కస్టమర్, అంటే మార్కెట్ వాల్యూ చూసుకుంటే మనము ఎంత ఉంది అన్న కాడ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట రీసెర్చ్. సో ఇంట్రెస్ట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్నాక్స్ బిజినెస్ అనుకోండి, చూసేది 2022లో $866 బిలియన్ మార్కెట్ అనమాట ఇది. అండ్ ఎక్స్పెక్టెడ్ టు 2027 వరకు చూసుకుంటే స్నాక్స్, ఓన్లీ స్నాక్స్ బిజినెస్ అంటున్నాను, నమ్కీన్ అని కూడా అంటారు హిందీలో దీనికి. సో $1,274 వరకు కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో అంత నీడ్. అండ్ తర్వాత వచ్చేసి రెగ్యులర్గా మనం ఇండియన్ ట్రెడిషన్స్ ఎంత మనం వెస్ట్రన్ అప్లై చేసుకున్నా కూడా ఇంట్లో అవి చాలా వరకు పాటిస్తూనే ఉంటారు. పికిల్స్ కానివ్వండి, పాపడ్ కానివ్వండి, ఇంకా ఇతర రెగ్యులర్గా వాడే, అంటే పూర్వీకుల నుంచి మనకు ఏవైతే వస్తూ ఉన్నాయో అవి ఇప్పటి వరకు కూడా అది మనకు రొటేషన్ అనేది అవుతూనే ఉంది. సో అలాంటివి, అంటే ఇది హెల్దీ కూడా. అండ్ తర్వాత వచ్చేసి కొంతవరకు మనము మన స్నాక్స్ అంటున్నాం కాబట్టి చాలా బాగుంటుంది అనమాట. ప్రిజర్వేటివ్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి ఇందులో ఇలాంటివి. సో ఆ స్నాక్స్ బిజినెస్ రాజస్థానీ స్నాక్స్ అని చెప్పి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. సో డిస్ట్రిబ్యూషన్షిప్ కానివ్వండి, తర్వాత వచ్చేసి మనకు ఫ్రాంచైజ్ కానివ్వండి, లేదు జస్ట్ నేను ప్రోడక్ట్ అక్కడి నుంచి కొనుగోలు చేసుకొని ఇక్కడ అమ్ముకుంటాను అన్న కూడా మీకు చాలా గొప్ప అవకాశం. సో ఎందుకంటే హల్దీరామ్స్ వింటుంటాం, ఎన్నో వెరైటీస్ అన్నమాట వాళ్ళ స్నాక్స్ కేటగిరీ చూస్తే. స్వీట్, నమ్కీన్, తర్వాత వచ్చేసి కొన్ని లెమన్, సోర్, సో ఇవన్నీ ఉంటాయి. సో అలాంటివి డిఫరెంట్ కేటగిరీస్. సో నాకు అంటే పులుపు ఇష్టము, మీకు ఉండకపోవచ్చు. అలాంటి కేటగిరీస్ కూడా డిఫరెంట్గా వాళ్ళు ఆల్రెడీ అంటే గ్రోనప్ అవ్వారు, అంటే ఒక స్థాయికి వెళ్ళారు అని అర్థం సిరి గారు. సో హల్దీరామ్ బ్రాండ్ అనేది ప్రస్తుతం అయితే చూస్తూ ఉన్నాము మార్కెట్లోకి. అది కాకుండా కొత్తగా మనం ట్రై చేయొచ్చు అన్న విధంగా రాజస్థానీ నమ్కీన్ అని చెప్పి స్టార్ట్ చేశారనమాట. ఇది బ్రహ్మాండంగా నడుస్తుంది బిజినెస్. అండ్ తర్వాత డిస్ట్రిబ్యూషన్షిప్ కావాలన్నా కూడా మీరు చాలా తక్కువ పెట్టుబడితోనే మీరు కొనుగోలు చేసుకొని స్నాక్స్ అనేది అమ్మచ్చు. విత్ 10,000 కూడా ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అక్కడ నుంచి మీరు కొనుగోలు చేసి చిన్న కిరాణా స్టోర్స్ ఉంటాయి, అక్కడ కూడా మీరు సప్లై చేయొచ్చు. అండ్ ఎస్పెషలీ స్కూల్స్లో, అంటే స్కూల్స్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, ఇక్కడ పిల్లలు ఎక్కువ కొనుగోలు చేసుకుంటారు కాబట్టి ఇలాంటి చోట మీరు ఈ డిస్ట్రిబ్యూషన్షిప్ తీసుకొని మార్కెటింగ్ స్ట్రాటజీస్ అప్లై చేశారంటే మీ బిజినెస్ అనేది మంచిగా ప్రాఫిట్ రేషియో అనేది మీ బిజినెస్లో చూడొచ్చు. మార్కెటింగ్ ప్లేసెస్ ఎక్కడెక్కడైతే మనం చేసుకుంటే బాగా సెల్ అయ్యే అవకాశం ఉందంటారు? మార్కెటింగ్ ప్లేసెస్ సిరి గారు చెప్పాను కదా, స్కూల్స్ కానివ్వండి, యూనివర్సిటీస్ కానివ్వండి, తర్వాత వచ్చేసి ఎస్పెషల్లీ కాలేజెస్ కానివ్వండి, ఇలాంటి చోట మీరు చాలా వరకు డిఫరెంట్ బ్రాండ్స్వి చూస్తుంటాము. కానీ ఒక మంచి హెల్దీ బ్రాండే. అండ్ తర్వాత వచ్చేసి ఒక స్టాండర్డ్ బిజినెస్ అనమాట, స్టాండర్డ్గా ఉంది అన్న ప్రోడక్ట్ మంచిగా వెళ్తుంది మార్కెట్లోకి. సో అదొక హల్దీరామ్కి అయితే బ్రాండ్ అనేది వచ్చేసింది. అలాంటిదే జిఎస్ మోహన్ పత్రా అనమాట, తను CEO ఆఫ్ దిస్ బిజినెస్. వీళ్ళు చేస్తున్నారు, చాలా బ్రహ్మాండంగా నడిపిస్తున్నారు. సో వీళ్ళ ఫ్రాంచైజ్ తీసుకొని కూడా మీరు కూడా ఇలాంటి ప్రోడక్ట్స్ అనేది సప్లై చేస్తూ డబ్బులు అర్న్ చేయొచ్చు. లేదు నేనే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కిరాణా కొట్టు పెట్టుకున్నాను, వీళ్ళకు కూడా చాలా తక్కువ ధరకే ఇవన్నీ స్నాక్స్ లభిస్తాయి కాబట్టి వీళ్ళు కూడా అక్కడ నుంచి కొనుగోలు అనేది చేసుకొని మీ బిజినెస్ అనేది డెవలప్ చేసుకోవచ్చు. సో ఎంత స్థాయిలో వెళ్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ సిరి గారు. అండ్ చాలా వరకు అంటే నాకు ఏదో పెట్టుబడి పెట్టాలి, ఇంకా బిజినెస్ చేసేయాలి, కూర్చున్న చోటే రావాలి అన్న కాన్సెప్ట్ చాలా మందికి ఉంటుంది. ఆ థాట్ ప్రాసెస్ ఫస్ట్ చేంజ్ చెయ్యండి. మీరు ఏదైనా సరే చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా చేయాలి అంటే కస్టమర్ అక్కడ
ఖచ్చితంగా ఉండాలి. కస్టమర్ ఉండాలి అంటే మీ మార్కెటింగ్ స్ట్రాటజీస్ పవర్ఫుల్గా ఉండాలి. సో మార్కెటింగ్ స్ట్రాటజీస్ కానివ్వండి, మీరు ఏ బిజినెస్ చేస్తున్నారో మీ పరిచయం అనేది మార్కెట్కి ఎప్పుడైతే చాలా వరకు ఇంట్రడ్యూస్ అవుతుందో అంత బిజినెస్ మీరు జనరేట్ చేసుకోవచ్చు అండ్ ప్రాఫిట్ గెయిన్ అనేది చూడొచ్చు. సో మార్కెటింగ్ లేనిది, ప్రమోషన్ లేనిది బిజినెస్ అనేది ఒక స్థాయిలోనే అండ్ తర్వాత చాలా లాంగ్ రన్లో రిజల్ట్ చూడాల్సిన వస్తుంది. సోషల్ మీడియా కానివ్వండి, తర్వాత వచ్చేసి ఇంకా ఇతర స్ట్రాటజీస్ కానివ్వండి, చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది మీ బిజినెస్ గ్రో అవ్వేకి. సో జో దిక్తా హై వహీ బిక్తా హై. కాబట్టి ఎవరైనా సరే ఒక స్టేట్మెంట్ కానివ్వండి, ఒక వీడియో కానివ్వండి మీరు పబ్లిష్ మీ ప్రోడక్ట్కి చేస్తున్నారు అంటే అది ఎమోషనల్ కనెక్టివిటీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు నాకు ఏదో సర్టెన్ థింగ్ నచ్చుతుంది సిరి గారు, అది నాకు నచ్చుతుంది కాబట్టి అక్కడ నా దృష్టికోణం వెళ్తుంది. అది కాక నేను జస్ట్ ఏదో అనుకుంటున్నాను, ఓకే నాకు ఇవన్నీ వచ్చు, నేను రిలీజ్ చేసేస్తాను మార్కెట్లోకి, డబ్బులు వచ్చేస్తాయి అన్నది కాదు. ఎంత రిక్వైర్మెంట్ ఉంది, ఎంత ఇంట్రెస్ట్ చూపించగలరు జనాలు అన్న స్ట్రాటజీస్ అండ్ డేటా కూడా చాలా ఇంపార్టెంట్. రీసెర్చ్ డేటా ఇవన్నీ పెట్టుకొని మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు అంటే ఓ స్థాయికి అనేది ఖచ్చితంగా వెళ్ళొచ్చు. లేదు అంటే నష్టాలు చూస్తారు అండ్ డిస్టర్బెన్స్ అనేది చూస్తారు. అది కూడా ఒక స్టెప్పింగ్ స్టోన్, ఒక లెర్నింగ్ అని పోతే పర్వాలేదు. కానీ చాలా వరకు లోన్స్ తెచ్చి అండ్ ఇంట్రెస్ట్కి డబ్బులు తెచ్చి బిజినెస్ చేస్తుంటారు. వీళ్ళు ఇలాంటి ప్రయోగాలు అయితే చెయ్యకూడదు. ఏదైతే సేఫ్ బిజినెస్ నాకంతా తెలుసు, ఎస్ నా దగ్గర కస్టమర్స్ వస్తారు, నేను అమ్ముతాను అనే కాన్ఫిడెన్స్ అండ్ తర్వాత నిజంగానే అక్కడ నీడ్ ఉంటే తప్ప ఏ బిజినెసెస్ అయినా స్టార్ట్ చేయకూడదు సిరి గారు. సూపర్ మేడం, గ్రేట్ ఐడియా. మరి ఇలాంటి ఐడియాస్ గురించి ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? డెఫినెట్లీ సిరి గారు, వీ హ్యావ్ సో మెనీ బిజినెస్ ఆపర్చునిటీస్ ఫ్రమ్ సుమన్ టీవీ. ఫ్రాంచైజ్ మోడల్ కావాలా మీకు, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సెస్ కావాలా, లేకపోతే బొటిక్ హైరింగ్ కావాలా త్రూ రన్ టైలర్. అండ్ ఇప్పుడు హైదరాబాదీ ఇరానీ చాయ్ అని కూడా ఫ్రాంచైజ్ ఇస్తున్నాము. సో వీటికి కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇవే కాక ఇంకా బిజినెస్ ఫ్రేమ్వర్క్ కావచ్చు, ఇంకా ఇతరితర ఏదో నాకు ఐడియా ఉంది కానీ ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలో అర్థం అవ్వట్లేదు, హెల్ప్ కావాలి అన్న కూడా తీసుకుంటాము. అండ్ ఎస్పెషలీ ప్రమోషన్స్, మార్కెటింగ్కి సుమన్ టీవీ ఎప్పుడు ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే మీ ప్రోడక్ట్ ఏదైనా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు. వీ విల్ డెఫినెట్లీ గైడ్ దెమ్ సిరి గారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.